నమస్తే అందరికీ, నేను దుర్గా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ కాఫీ రెసిపీ అయిన డాల్గనో కాఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. మీ ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ కానీ లేదా ఫ్రెండ్స్ కానీ వస్తే వాళ్ళ కోసం ఒక 5 minutes టైంని కేటాయించి ఎప్పుడు రొటీన్గా ఇచ్చే టీ కాఫీ లాగా కాకుండా ఈ విధంగా డాల్గనో కాఫీని ఒకసారి ప్రిపేర్ చేసి ఇవ్వండి. వాళ్ళు మీరు చేసిన ఈ కాఫీకి ఫిదా అయిపోతారు అంతే. మరి ఈ కాఫీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. దానికంటే ముందు మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మిక్సింగ్ బౌల్లోకి నేను ఇక్కడ 2 tablespoons వరకు షుగర్ని తీసుకుంటున్నాను. అలాగే 3 teaspoons వరకు కాఫీ పౌడర్ని తీసుకుంటున్నాను. మీరు తీసుకున్న కాఫీ పౌడర్లో చక్కెర కన్సిస్టెన్సీ అనేది తక్కువ, కాఫీ కన్సిస్టెన్సీ ఎక్కువగా ఉన్నది తీసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఒక 2-3 tablespoons వరకు హాట్ వాటర్ని కూడా వేస్తున్నానండి. ఇప్పుడు మీ దగ్గర స్పూన్ ఉంటే స్పూన్తో కానీ, విస్కర్తో కానీ లేదా బ్లెండర్తో కానీ ఇలా మనం ఈ తీసుకున్న షుగర్ అండ్ కాఫీ పౌడర్ని ఒక 5 minutes వరకు ఇలా బ్లెండ్ చేస్తే మీకు ఒక మంచి క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దాంతో చేయొచ్చు. మీకు స్పూన్తో చేసినా పర్ఫెక్ట్గానే వస్తుంది, ఇలా విస్కర్తో చేసినా వస్తుంది. అలాగే మీ దగ్గర బ్లెండర్ ఉంటే బ్లెండర్తో చేసినా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా చూస్తున్నారు కదా, మనం తీసుకున్న ఈ కాఫీ పౌడర్ అండ్ షుగర్ అనేది ఒక సిల్క్ స్మూతీ క్రీమీ టెక్స్చర్ అనేది రావాలి. మనము స్పూన్తో చేసిన, విస్కర్తో చేసిన అండ్ బ్లెండర్తో చేసిన సేమ్ కన్సిస్టెన్సీ వస్తుంది. బట్ టైం అనేది కొంచెం ఎక్కువ తీసుకుంటుంది. మీరు బ్లెండర్తో చేస్తే 5 minutesలో అయిపోతుంది, విస్కర్తో చేస్తే 10 minutes పడుతుంది, స్పూన్తో చేస్తే ఒక 20 minutes వరకు పడుతుంది. చూసారు కదా, నాకు ఇక్కడ నేను ఈ టెక్స్చర్ అనేది నాకు చాలు అనిపించింది. నాకు ఇదే కొంచెం ఇష్టంగా అనిపించింది. సో నేను ఇక్కడికి బీట్ చేయడం ఆపేసాను. మీరు కావాలంటే ఇంకా కొంచెం క్రీమీగా అయ్యే వరకు కూడా దీన్ని బ్లెండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నేను 2 types కాఫీస్ చేస్తున్నాను. దానికోసం 2 glasses తీసుకొని ఆ 2 glasses ఇలా కొంచెం చాక్లెట్ సిరప్ని కోట్ చేస్తున్నాను. ఈ చాక్లెట్ సిరప్ అనేది నేను చాక్లెట్స్ ఉంటాయి కదా, వాటిని తీసుకొని డబల్ బాయిలింగ్ మెథడ్లో ఇలా మెల్ట్ చేసి ఒక కవర్లోకి వేసి ఇలా కోట్ చేస్తున్నాను. మీ దగ్గర చాక్లెట్ సిరప్ ఉంటే మీరు దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా 2 glasses నేను చాక్లెట్ కోటింగ్ని కోట్ చేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న డాల్గనో మిక్స్ ఉంది కదా, అది ఫస్ట్ ఒక గ్లాస్లోకి ఒక 2 tablespoons వరకు తీసుకుంటున్నాను. అందులోకి ఒక 100 ml వరకు మిల్క్ని యాడ్ చేస్తున్నాను. ఈ మిల్క్ని మీరు హాట్గా తీసుకోవచ్చు లేదా ఫ్రీజర్లో పెట్టి చిల్లుడ్ మిల్క్ అయినా తీసుకోవచ్చు. అలాగే ఇంకో గ్లాస్లోకి ఫస్ట్ ఒక 100 ml మిల్క్ని యాడ్ చేస్తున్నాను. దానిపైన డాల్గనో మిక్స్ని వేస్తున్నాను. ఇదేంటంటే మనం ఫస్ట్ ఒక గ్లాస్లో వేసాం కదా, అది చాక్లెట్ కాఫీ అవుతుంది. నెక్స్ట్ ఇలా మనం సెకండ్ గ్లాస్లో ఫస్ట్ మిల్క్ వేసి తర్వాత పైన డాల్గనో మిక్స్ వేసాం కదా, అది క్యాపచినో కాఫీ అవుతుంది. ఇలా చూస్తున్నారు కదా, ఫస్ట్ మనం ప్రిపేర్ చేసిన చాక్లెట్ కాఫీలోకి మనం ప్రిపేర్ చేసిన మిల్క్ అవన్నీ 2 మిక్స్ అయ్యేలాగా స్పూన్తో కలపొచ్చు. ఇలా పైన నెక్స్ట్ నేను ఇంకా చాక్లెట్ సిరప్తో కోట్ చేసుకుంటున్నాను. బట్ ఈ సెకండ్ది ఉంది కదా, అది క్యాపచినో కాఫీ. దాన్ని మనము అసలు స్పూన్తో కలపొద్దండి, ఇలానే సర్వ్ చేసుకోవాలి. మీరు అనుకోవచ్చు రెండింటికి చేసిన మిక్స్ ఒకటే కదా, టేస్ట్ ఏం డిఫరెన్స్ ఉంటుంది అని. బట్ అలా కాదండి. చాక్లెట్ కాఫీ టేస్ట్ చాక్లెట్ కాఫీదే అండ్ క్యాపచినో కాఫీకి ఉండే టేస్ట్ క్యాపచినో కాఫీదే. దేని టేస్ట్ దానికే ఉంటుంది, దేని టెక్స్చర్ దానికే ఉంటుంది. క్యాపచినో కాఫీ నా ఫేవరెట్ కాఫీ. అలాగే మీకు కూడా కాఫీస్లో ఏదో ఒక ఫేవరెట్ కాఫీ ఉంటుంది కదా, మీ ఫేవరెట్ కాఫీ ఏదో నాకు కామెంట్లో చెప్పండి. అలాగే మీ ఇంటికి కూడా ఎవరైనా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వచ్చినప్పుడు ఎప్పుడూ వచ్చే రొటీన్గా టీ కాఫీ కాకుండా ఇలా ఒక్కసారి ఈ డాల్గనో కాఫీని కానీ క్యాపచినో కాఫీని కానీ వాళ్ళ కోసం ఒక 5 minutes కేటాయించి ప్రిపేర్ చేసి ఇవ్వండి. వాళ్ళు మీరు చేసిన కాఫీకి ఫిదా అయిపోతారు. ఈ వీడియోలో చెప్పిన విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అచ్చం మనం బయట కాఫీ షాప్లో కొన్నట్టుగానే ఉంటుంది. మీరు ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే మళ్ళీ ఇంకోసారి కాఫీ షాప్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడూ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటారు. మీరు కూడా ఇంట్లో ఒకసారి ఈ కాఫీ రెసిపీస్ని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.